రాజకీయాల్లో కూడా ఆలోచన కూడా ఒక హద్దు ఉండాలి. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను కాంగ్రెస్లో లేను, వదులుకున్నా, అది వాళ్ళ ఇష్టం, నేను వాళ్ళ గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు సమస్యలన్నీ అక్కడనే వచ్చినాయి కదా. నేనేదైతుందో ఇవాళ వాస్తవంగా మేము ఆలోచించింది గంగారెడ్డి గారు మా మిత్రుడికి ఇస్తే బాగుంటుందని చెప్పిన ప్రతిపాదన చేయడం జరిగింది. దురదృష్టం కొద్ది ఏదైతుందో పదవి నియామక ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏదైతున్నదో నియామకానికి ఆమోదం తెలిపాడు. మౌఖికంగా ఆమోదం తెలిపి ఉత్తర్వులు జారీ చేయడానికి ఏదైతుందో ఆదేశాలు కూడా జారీ చేసిన తర్వాత దాన్ని నిలిపివే బట్టంతో ఏదైతుందో వీళ్ళు మేము ఒక సహచరుడిని కోల్పోవడం జరిగింది. అది ఎంత బాధ ఉంటుంది మీరు ఊహించండి అని చెప్పి అంటున్నాను. మేము ఒక సహచరుడిని, కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబ సభ్యుని కోల్పోయాను అని చెప్పి అంటున్నా. అది ఎంత బాధకరంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నాను. ఇవాళ మా సహచరుడిని కోల్పోవడానికి ఎవరు బాధ్యుడు? ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యత కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యత అవుతుంది కదా. ప్రభుత్వ నిర్ణయమే తగు సమయంలో గిట్ట తీసుకొని ఉన్నట్టయితే మా మిత్రుడి సహచరుణ్ణి అదృష్టం పెట్టుడు చెప్పలేమని చెప్పి అంటున్నాను. ఇవాళ అడ్డు తొలిగింది కాబట్టి మరి దీనికోసం జాప్యం చేసిండ్రో, అడ్డు తొలగించుకోవాలని జాప్యం చేసిండ్రో చూస్తుంటే అట్లే కనబడుతుంది పరిస్థితి. ఆనాటికి మార్పు చూడండి అంటారు మీరు. ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చి కేవలం 2 సంవత్సరాల కాలం మన ఎన్నికలు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, మన ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం కాబట్టి ఇంకో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను నేను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇదొక అద్దం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం, ఇలా ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది. అటువంటి ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఇవాళ ఈ ప్రాణహిత నది జలాల వినియోగంలో ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటున్నాను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీకు మెదక్ కానీ, నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? సరే, ఇప్పుడు నేను ఆలస్యమని అనుకుంటలేను బాబు. సరే, ఏదైనా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మా మిత్రులు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఏదైతే ఉందో తొందర తీసుకోవడం మంచిదని ఒక అభిప్రాయం ఉన్నది. యువర్ రైట్. నేను కూడా మా మిత్రులతో ఏకీభవిస్తాను చెప్పంటున్నాను. తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా సాధ్యమైనంత తొందరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఏదైతుందో మేడిగడ బ్యారేజ్ డ్యామేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డిఎస్ఏనే రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పని. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చింది. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. వీళ్ళు కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం, మరి భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా ఉండబోతుంది ఎవరు ఊహించే పరిస్థితి లేదు అని చెప్పండి. అది లేదు, ఇక్కడ చెప్తే కదండి, అది చెప్పినాక ఇంకేముంది అట్లా. దాని కొరకే కొద్దిగా జాప్యం అవుతుంది. అది కూడా కపుల్ ఆఫ్ ఒక వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి.
అదైతే మీరు ఓపెన్లీ దే గేవ్ స్టేట్మెంట్ రియల్లీ వాళ్ళ చూపే అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను బోత్. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో చేరితే బాగుంటుందని ఎవరైనా భావిస్తారు. అందులో భాగంగా ఏదైతే ఉందో టీఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్పా కదా, నేను ఇప్పుడు ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే, ఇప్పుడు మార్పు అనేది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దానికి సూచిక కనబడుతుంది. మార్పు అనేది ప్రధానంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోని కేసీఆర్ పోతాడు అని చెప్పని భావించారు, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దట్స్ వై ఇట్ విల్ టైం. అదే మీరు చెప్పండి. మీరు కూడా ప్రజల్లో ఉంటారు కదా, మీరు కూడా చెప్పండి అంటున్నా. మేము అదే ఆలోచనలు ఉన్నాం. మీరు కూడా మీకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా సంబంధాలతో ఏదైతే ఉందో యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్. ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం కరెక్టే కదనే. అది ఏ పార్టీతో సాధ్యమవుతుందో ఆ పార్టీకి మొగ్గే ప్రయత్నం చేస్తాం.